లెఫ్ట్ కెనాల్ మీద లిఫ్ట్ ఇరిగేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు చాలా రోజుల నుంచి ఉన్నాయి. అందులో నేను స్పెషల్గా అప్పుడు తెచ్చుకొని చేసామని ఉన్నది. అయితే పూర్తిగా దాని కింద ఒక 10-15 ఎకరాలు ఉంది. 15,000 ఎకరాలు ఉంది టోటల్గా లిఫ్ట్ ఇరిగేషన్స్. ఒక 6-7 నేనే లాస్ట్ 5 ఇయర్స్లో తెచ్చాను. మంచి బాగా పనిచేసాయి అవి. ఇప్పుడు ఏంటంటే మనకి ఎప్పుడు ఈ ప్రాబ్లం ఉంటుంది. కొంచెం మన వంశద్వార వాళ్ళు తలకాయ పెడితే ఏం ప్రాబ్లం లేకుండా అవును. ఎప్పుడు ఈ మనకి కాలువలో నీరు తక్కువ వచ్చినా సరే మనం కొద్దిగా వారబందీ పెట్టి అన్నిటికీ ఇచ్చేవాళ్ళం మనం ఎప్పుడు. ఇప్పుడు ఏంటంటే ఎంటైర్ లిఫ్ట్ ఇరిగేషన్స్ అన్ని కూడా ఆఫ్ చేశారు. ఫీజులు తీసుకెళ్ళిపోయి తాళాలు వేసి వెళ్ళిపోయారు అన్న. అవునవునవునవును అవును. అది కొంచెం చెప్పి ఇమీడియట్గా, ఎందుకంటే పూర్తిగా అంతా వెదలు వేసారు. పోతుంది చాలా, అందరూ చాలా బాధపడుతున్నారు. అది నేను నాకు A to Z తెలుసు సార్. అది జిల్లాలో వంశధార మానిటరింగ్ చేయడం, నేనే కాలువల మీదకి వెళ్ళడం, ఎంత ప్లాన్డ్గా నాకు మొత్తం ఎక్స్పీరియన్స్ ఉంది దీని మీద. చాలా మొత్తం నేనే టోటల్గా A to Z నేనే చూసేవాడిని. ఫస్ట్ మీటింగ్ పెట్టడం, టైలాండ్కి నీరు ఇవ్వడం, కాలువల మీదకి వెళ్ళడం, లస్కర్లు లేకపోతే అప్పుడు కలెక్టర్లు చెప్పి ఏదైనా అన్స్పెంట్ బ్యాలెన్స్ డబ్బు ఉంటే తెచ్చి లస్కర్లకు పెట్టడం, ఇవన్నీ ప్లాన్డ్గా చేసాం సార్ ఇప్పుడున్న. అవును. అదే 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 ఓకే ఓకే 2 డేస్లో ఆ లిఫ్ట్ అన్నీ కొద్దిగా మీరు ఎలక్ట్రిసిటీ వాళ్ళకి చెప్తే ఆ లిఫ్ట్ వదిలితే సరిపోతుంది సార్ మనకి. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఓకే.